Okay, we are going to continue on the series of Holy Ground. మనం పరిశుద్ధ స్థలము అనే శీర్షికను కొనసాగిస్తాము. So we have been looking into this topic for last 6 weeks. మనం ఈ అంశం గురించి గత 6 వారాలుగా మనం ధ్యానిస్తున్నాము. And thank God for revealing many things about His Word and what He wanted to tell to the church. మనం దేవునికి కృతజ్ఞతలుగా ఉన్నాం, ఎందుకంటే దీని ద్వారా మనకి దేవుడు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో అది వివరించినందుకు. So we are going to look into this topic today on what is idols in the temple. ఈ రోజు మనం ధ్యానాంశంలో ఈ దేవుని యొక్క సన్నిధిలో సంఘములో ఉన్న విగ్రహాల గురించి ధ్యానిస్తాము. Right? We were looking into how the house of God is the holy ground, how we have become the holy ground as the believers. మనకు దేవుని యొక్క గృహం ఎలాగా పరిశుద్ధ స్థలముగా, ఆయన సన్నిధి ఎంత పరిశుద్ధ స్థలంగా అయింది, మనము ఆయన పరిశుద్ధ స్థలంగా, ఆయన విశ్వసించిన వారు ఆయన పరిశుద్ధ స్థలంగా ఎలా మారారో చూసాము. We also saw how the Old Testament temple was a holy ground. మనం పాత నిబంధనల గ్రంథంలో ఉన్న సంఘం ఎలాగా పరిశుద్ధ స్థలంగా ఉన్నదో చూసాము. But when God is telling, do not have idols before me, God is talking about many things as idols. ఎప్పుడైతే దేవుడు మన ఎదుట ఏ విగ్రహాలు ఉండకూడదు అని చెప్పినప్పుడు దేవుడు చాలా రకములైన విగ్రహాల గురించి మాట్లాడుచున్నాడు. You will be amazed that the different things that is spoken in the Old Testament, which we can't even think that could be an idol, but that has become an idol for people. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేక సంఘటనలు చూసినప్పుడు అవి కూడా విగ్రహాలుగా మారుతాయి మన జీవితాల్లో అని చూసినప్పుడు అది ఆశ్చర్యం కల్పిస్తుంది. Probably I'll take this subject probably 2 weeks, but let's understand what is idols, so that in both the New Testament as well as in the Old and the New Testament, so that we will really understand this subject, because this is the heart of God. If this is taken care properly, then our lives will be more and more fruitful in the eyes of the Lord. ఎప్పుడైతే మనం ఈ యొక్క అంశాన్ని విగ్రహాలు మన జీవితాల్లో ఉన్న విగ్రహాల గురించి మనం ఎప్పుడైతే క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో అది దేవుని హృదయంగా మనం ఇవి అర్థం చేసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు, ఆయన హృదయానుసారంగా మనల్ని కోరుకుంటున్నాడు. Let's read Exodus chapter 20 verse 3 to 6. నేను తప్ప 3 and 4. Yeah. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. Read 5 and 6 also. ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. He's saying that you shall have no other gods before me. Right? When the children of Israel were coming from Egypt, the Egypt was full of different gods. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తులోనికి వచ్చారు, ఐగుప్తులో అనేకమైన దేవతలు విగ్రహాలు ఉండేవి. కానీ ఇక్కడ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. For everything, for getting a child there is one God. For harvest there is one God. For rain one God. There are so many gods that were there, and God was saying, you have come from a different culture now, have so many gods, but you shall have no other gods before me. ఎప్పుడైతే ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రతిదానికి ఒక దేవత వాళ్ళు కొలిచేవారు. బిడ్డలు సంతానం కలగాలంటే దానికి దేవత, ఒక కోత కాలంకి వచ్చినప్పుడు దానికి ఒక దేవత, అనేక దేవతలుగా ఉన్నప్పుడు దేవుడు వారితో అన్నాడు, మీరు ఒక రకమైన విగ్రహాల దేవతలతో నుంచి వస్తున్నారు, కానీ ఇప్పుడు మీకు వేరు ఏ దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. And the land that God is taking them to, the land of Canaan, that was also having so many gods. దేవుడు వారిని తీసుకెళ్తున్న కనాన దేశంలో కూడా అక్కడ అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. Right? When I was an unbeliever, when I did not know Christ, when somebody comes and tells about Jesus and they say that
Jesus is the only God, I used to get offended, like, come on man, like I have so many gods with me. Like what you are talking about, Jesus is the only God. Like I have so many gods, right? So, but when you come to know that who is the real God, what are the things that I have been worshipping as gods before, and when I came to know about Christ, and when I came to know about God the Father, when we understand the deep relationship that God is calling and who is the real God, then you will know that there is only one God in the heaven and earth, that is Christ alone. బ్రదర్ అన్యులుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళందరూ తన దగ్గరకు వచ్చి ఏసే ప్రభు ఏసే దేవుడు అని చెప్పినప్పుడు అనుకునే వాళ్ళు వెనకే చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళెందుకు ఏసే దేవుడు అని చెప్తాను. కానీ ఎప్పుడైతే యేసులోనికి నేను వచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకొని ఆయనతో సహవాసం కలిగినప్పుడు ఆయన నిజమైన దేవుడు, ఇంకే దేవుడు లేడనేది సత్యంగా అర్థమవుతుంది. Hallelujah. So we need to understand one thing very, very clearly. We are not trying to become very narrow-minded when we are saying that Jesus is the only way, right? Because he is the only way, we are telling the truth. ఎప్పుడైతే ఏసే మార్గము ఆయనే ఒకే ఒక మార్గం అని చెప్పినప్పుడు మనం ఆయనే సత్యంగా ఉన్నాడని తెలుసుకోవాలి. So we see as soon as they came out of Egypt, when they came to Mount Sinai, can you put the first picture where they made a golden calf? Yeah. So it was very quick, right? God called them out and said, hey, you shall have no other gods before me. And then they just traveled few days, and then they came to Mount Sinai, and then Moses went up to the top of the mountain to meet the Lord, and quickly they made calf and they started worshipping the calf. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు, కొన్ని రోజులకి ఎప్పుడైతే మోషే పర్వతం మీదకి దేవునితో గడపడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి వెళ్తాడు, కొద్ది రోజులకి ఈ ప్రజలు ఒక బంగారు దూడను చేసి పూజించడం చూస్తాము. The reason being, somebody said like this, that though they came out of Egypt, they were not able to take Egypt out of their heart. కొంతమంది చెప్పినట్టు వారు ఐగుప్తు దేశంలో నుంచి బయట వచ్చేసినప్పటికీ వారి హృదయంలో నుండి ఐగుప్తు దేశంను తీసివేయలేదు. Right? In Egypt they were, along with the Egyptians, probably they were also worshipping so many things. బహుశా వారు కూడా ఐగుప్తు దేశస్తులతో కలిసి వారు కూడా అనేక దేవతలను పూజించారేమో. So they were still not able to take those idols that were there in their heart. So they always wanted to make something to worship. వారు అందుకే వారి హృదయాల్లో నుంచి ఆ విగ్రహాలను వారు తీసేయలేదు కాబట్టి వాళ్ళు కూడా బయట ఒక విగ్రహాలను చేసుకొని పూజించాలనుకున్నారు. Let's read Exodus 32:1-5. Exodus 32:1-5. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరచి దానిని కోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. So he's saying that the first problem you can see here very clearly, that Moses delayed coming down from the mountain. ఇక్కడ మొదటి సమస్యగా చూసినట్లయితే మోషే కొండ దిగి రావడానికి ఆలస్యం చేశాడు. Right? In our life, when there are delays happening on certain things that we are looking for, immediately we make something as an idol. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలు ఆలస్యమైనప్పుడు మన జీవితాల్లో కూడా కొన్నిటిని మన విగ్రహాలుగా చేసుకుంటాము. It's the same thing, not just in the Old Testament, even in the New Testament or the time that we are living in.
when we think that God is delaying our answers, God is not answering by the time that I'm expecting Him, what happens? Immediately we go after something else and make that as an idol, saying that, okay, now I worship you, or probably God is not helping me. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇవ్వడం ఆలస్యమైనప్పుడు మనము కూడా ఇప్పుడు కృత నిబంధనలో ఉన్న మనము కూడా మన జీవితాల్లో ఒకటి వేరే దాన్ని ఒకటి చేసుకొని సమాధానం ఆలస్యమైనది కాబట్టి ఇదే దేవుడి ఇదే అనేసి మనం దాన్ని విగ్రహముగా చేసుకుంటాం. So idol is something that you turn away from following the true living God and you turn to something else that you think that will help. మన జీవితాల్లో విగ్రహము అనగా ఏంటంటే సజీవుడైన దేవుడిని పూజించడం, సజీవుడైన దేవుడి మార్గంలో నడవక వేరే వాటిని ఎప్పుడైతే చూస్తామో అవే విగ్రహాలుగా ఉంటాయి. In the same chapter we can see here that God became so angry that they have seen all the 10 plagues and how I rescued them from a mighty army and a mighty nation, how I rescued them and I pulled them out, and they were not able to wait for some more time so that they will be led by me, but immediately they made an idol. ఇక్కడ దేవుడు ఈ గ్రంథంలో తర్వాత చూసినట్లయితే ఎంతో కోపపడినట్లు చూస్తాం. ఎందుకనగా అంత 10 తెగుల నుంచి ఇజ్రాయెల్ను కాపాడిన దేవుడు, అంత బలమైన ఆర్మీ నుంచి వాళ్ళని, ఐగుప్తుల నుంచి వాళ్ళని కాపాడిన దేవుడు వీళ్ళు కొద్ది రోజులు మన గురించి చూడలేకపోయారా, అంతలోనే ఒక విగ్రహాన్ని చేసుకొని పూజిస్తారా అని దేవుడు కోపపడ్డాడు. Right? Let's read Numbers 21:6-8. We can read from 5 to 9. Numbers 21:5-9. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. Right? So we see here, one is whenever Moses is delaying or God is delaying something, they are immediately making an idol. And then here we see that their heart is still not loyal. They always wanted to go back to Egypt. They're always thinking about Egypt. Oh, why did you bring me out of the Egypt? Why did, like today Christians can say, what is the use of getting saved? Like, I'm not getting much, right? So the heart and mind of the people was always upon Egypt, and they come to a point they say that, oh, we are really want to eat that onions and melons and all the things that we ate in. What they are talking about? Fifth verse. They are talking about manna as worthless bread. Manna is a food of angels, and they say manna as worthless bread. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుడు కొద్దిగా ఆలస్యం చేసినప్పుడు విగ్రహం చేసుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మోషే మీద ఇక్కడ ఆహారం లేదు, ఆ మన్నాను ఒక పనికిరాని అన్నముగా వాళ్ళు పోల్చి ఎంతసేపు అలాగ ఆలస్యం చేసే కొద్దికి వాళ్ళ హృదయము మనసంతా కూడా ఐగుప్తులోనే వదిలిపెట్టినట్లు, ఎప్పుడు ఐగుప్తు వైపే మళ్ళీ చూసినట్లున్నారు. Right? The previous picture. So here we see that the people's heart is not loyal to God at all. They are no, I think one more picture that Moses puts a fiery serpent. No, okay, yeah. So we see here that either they become very restless, right, or their heart is not coming away from Egypt. They are still thinking about Egypt. Oh, so God is taking them to a promised land.
but their heart is always towards bondage. Egypt, what they did? Or they were living in their great houses and they were not even having time to even take rest, right? They were in hard labor and bondage, and they were beating them and killing them. But their heart is still towards those things of Egypt, and they are not looking forward for the land of Canaan. ఇక్కడ దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి ఒక వాగ్దానపు దేశమైన కనాన్లోకి తీసుకొని రావాలనుకున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తు దేశంలో ఏమి ఒక భవనాల్లో నివసించలేదు, కానీ వాళ్ళు ఎంతో బానిసత్వంలో కొట్టబడి ఎంతో ఒక అవమానించబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయాలు ఎంతసేపు ఐగుప్తు దేశంలోనికే ఉన్నాయి. కానీ దేవుడు వాళ్ళని వాగ్దానపు దేశం తీసుకొని వెళ్ళాలనుకున్నా కానీ వీళ్ళ హృదయం ఎప్పుడు వెనుక వైపు ఐగుప్తు దేశం వైపే చూస్తున్నది. So Moses made a bronze serpent, and then people are dying, and then they are looking to the bronze serpent, they were getting healed. మోషే ఎప్పుడైతే ఇత్తడి సర్పంను చేసి అక్కడ ఆ స్తంభంపై ఉంచారో, ఎవరైతే ప్రజలు ఆ ఇత్తడి సర్పాన్ని చూసారో వాళ్ళు బ్రతికారు. You can see this now, this kind of a picture in our UN, WHO, I think WHO, and then probably even among, right, WHO, and even in our prescriptions, when doctors write, right, if you see there will be two serpents. Some of right? the doctors' cars also will have this. Yeah, so it's all about like, see, it's all copied from whatever that was there in the Bible only, right? Like they were looking to the serpent, so they were getting killed or they were getting destroyed, and they were looking to the serpent and they were getting delivered. The same way now the medicines or the health organizations are having the symbols to tell that, okay, you look to us, we will help you. ఈ మధ్య కాలంలో కూడా ఈ వైద్యులు కానీ వాళ్ళు ఇలాంటి బొమ్మని ఇలాంటి పత్రాన్ని చేసుకుంటున్నారు. అవన్నీ అక్కడి నుంచి ఏంటంటే ఈ యొక్క వైద్యం, ఈ యొక్క మందులు అంటే మా వైపు చూడండి మేము రక్షిస్తాము అన్నట్టు చెప్తున్నారు. Right? Okay, now Moses gave a temporary solution for them so that they will be healed from the serpent bite. See what is happening in 2 Kings 18:4. 2 Kings 18:4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉంది. 2 Kings is happening after many 100 years. 2 Kings is happening after the people came out of Egypt. 2 Kings is a time where after many 100 years they took the bronze serpent and they were made that as an idol. Okay. Hezekiah king who was coming long after David. Okay. So cut down the wooden image. He cut down the wooden image and broke in pieces the bronze serpent that Moses had made. It is still there, somewhere kept safely. And for until those days, the children of Israel burned incense to it. Like today we do puja and all those things to idols, right? They were doing all those things to that. And called it Nehu. And yeah, they called it at Nehushtan, right? Whatever. So we can see here that when God gives a temporary solution, for example, today say medicine. Right? For example, this COVID-19, I've been putting something, right? You take the medicine and then say, oh, you are the one who can save me. You are the one who can save me. When God gives a temporary solution for something, even that becomes God. See, God is not against medicine, right? But medicine should not become a God to you, right? ఈ కాలంలో మనం చేసేది ఏంటంటే దేవుడు ఒక టెంపరరీ సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని వదిలిపెట్టకుండా దాన్నే వాళ్ళు విగ్రహంగా చేసుకొని పూజించినట్టు. అంటే ఈ రెండవ రాజులు చాలా సంవత్సరాల తర్వాత మోషే నుండి చాలా సంవత్సరాల తర్వాత జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా ఇప్పుడు ఈ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు విగ్రహంగా చేసుకొని పూజించారు, దానికి ధూపం వేసి ఒక పేరును కూడా పెట్టినట్టున్నారు. ఇప్పుడు కూడా మన జీవితాల్లో చూసినట్లయితే ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో ఏదన్నా మందు ఇచ్చినప్పుడు ఆ మందునే మనం ఒక దేవుడిగా చూడకూడదు, దేవుడిని చూడాలి. కానీ దేవుడు ఇచ్చిన మందునే దేవుడిగా మనం చూడకూడదు. All these things we are seeing that we need to trust God, we need to believe in Him for everything in our lives. God uses different people. God uses doctors, God uses medicines.
but they don't become your gods. Amen. మనం దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి, దేవుని మీద మన నమ్మకం ఉంచాలి. అవును, దేవుడు మన జీవితాల్లోకి అనేక మనుషుల ద్వారా, మందుల ద్వారా పని చేస్తాడు. కానీ మనం దేవుని వైపు మన విశ్వాసం ఉంచాలి. కానీ దేవుడు అనుగ్రహించిన పరికరాల మీద మనం నమ్మకం ఉంచకూడదు. Right? Go to that picture where they were taking the Ark of the Covenant. So last week we saw how they made Ark of the Covenant as an idol to go for fighting the battles. మన గత వారం చూసినాము కదా, మందసాన్ని వాళ్ళు ఎలాగైతే ఒక యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళు ఎలాగైతే వారి దగ్గర ఉంచుకున్నారు. See, all these things are given by God only, right? This bronze serpent or this Ark of the... So they immediately removed God from the picture. Whatever God is giving, that is becoming an idol. So in this case, when they were supposed to go for war, they were already doing all the wickedness, right? And they were not doing the things that God wanted them to do. And now they said, okay, probably God is not coming. Whatever He has given with us, let's take that for battle. And they were got severely beaten in that. వాళ్ళు దేవుడు ఇచ్చిన పరికరాలని దేవుడిగా చేసుకున్నారు. దేవుడిని వదిలేసి దేవుడు ఇచ్చిన పరికరాలు అంటే ఇత్తడి సర్పం కానీ మందసం కానీ దేవుడు ఒక ఇచ్చినవి. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణే వదిలేసి ఈ పరికరాలను తీసుకొని ఇది ఉంటే చాలు అనుకొని యుద్ధానికి తీసుకెళ్లారు. వాళ్ళు అది తీసుకెళ్లడం వల్ల చాలా మంది చేత వాళ్ళు చితకగా భయంకరంగా ఓడిపోవడం జరిగినది. See, I wanted you to understand these things because this is the same thing happened in the Old Testament, the same thing is happening in New Testament also. There's nothing different. Only thing that objects and other things are different, that's it. ఇదే ఇప్పుడు మనం ఇది సరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఓన్లీ ఏంటి తేడా అంటే కొన్ని పరికరాలు మాత్రమే తేడా, కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాము. Joshua 24:23. Joshua 24:23. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పెను. See, this is after Moses and Joshua is leading the people. Still they have some gods with them, right? You need to see the time period, right? Like one after the other. First we saw the golden calf, the calf that they made. Then when Moses was there, then they put a bronze serpent, right? And then that also was made as an idol. Now Joshua, after many years, Joshua is telling those people that put away the foreign gods which are among you and incline your heart to the Lord God of Israel, right? So still they're not changed much. Only the time will tell that probably they might collect more and more idols with them, right? Joshua is saying that put away these idols from you and then let your heart be loyal to Him. Let your heart be loyal to the Lord, because it is He who protects you, not the things that you are trying to carry, not the things even He has given. It will not protect you. If God is not there, at last they were worshipping the temple also, right? They were boasting on, they were telling to Jesus Himself, oh, see how great our Herod has built the temple. He said, you're worshipping this one. This whole temple will be destroyed. Not one stone will be upon another. Everything will be gone. So anything that we make as an idol, it is not going to be beneficial for us. మన జీవితాల్లో ఏమైనా దేవుడు కాకుండా ఏది కానీ మన జీవితాల్లో విగ్రహంగా చేసుకున్నట్లయితే అది వర్ధిల్లదు. ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు చాలా ఒక సంవత్సరం మొదట మోషే కాలంలో అహరోను వాళ్ళు బంగారు దూడను చేయడం, తర్వాత ఇత్తడి సర్పము, తర్వాత చాలా కాలం తర్వాత యెహోషువ కాలంలో వాళ్ళు అప్పటికి కూడా విగ్రహారాధన వదిలినట్లేదు. ఎందుకంటే యెహోషువ అంటున్నాడు వారి మధ్య ఉన్న అన్య దేవతలను తొలగించమని చెప్తున్నాడు, వాళ్ళ హృదయాలను దేవుడు వైపు తిప్పమని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి కూడా వదలలేదు. వాళ్ళు చివరికి మందిరాన్ని కూడా పూజించారు. దేవుణ్ణి వదిలిపెట్టేసి మందిరాన్ని పూజించడం, మందిరాన్ని చూసి అతిశయపడి మేము ఇంత గొప్పగా కట్టాము, అంత గొప్పగా కట్టాము అనేసి అతిశయపడ్డారు. అందుకే దేవుడు ఒక రాతి మీద రాయి కూడా నిలవకుండా ఆ మందిరాన్ని కూల్చాడు. Judges 8:24 to 27. Judges 8. Okay, we are taking from Moses, Joshua, and now we have come to Judges, the sequence. Judges 8:24 to 27. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్యవలెనని మనవి చేయుచున్నానెను. వారు ఇష్మాయేలీయులు కనుక వారికి పోగులుండేవి.
అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండి నా పోగులను దాని మీద వేసెను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషణములు, ధూమ్రవర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. Can you put that other picture, that ephod, the dress? So here we see Gideon has got a great victory, and then he's coming back and he's asking for gold. So I don't know what is this custom of, like, even when they were making the golden calf also, like, take all the gold, melt it, make a calf, right? And then here also they are doing the same thing, right? So he made an ephod. It's like a dress, and it's a priestly dress. What is that? It's a priestly dress. So now once the Gideon has made that ephod dress, Bible says all the Israel played the harlot with it there. What is harlotry? What is difference? What is the dress and the harlotry means? Right? It means that they were started worshipping that, like the way they were worshipping the Nehushtan, the bronze serpent. They started worshipping this one. Yeah. ఇక్కడ చూసినట్లయితే మొదట మనం మోషే కాలం చూసాము, తర్వాత యెహోషువ, ఇప్పుడు న్యాయాధిపతుల వరకు వచ్చేటప్పటికి ఇక్కడ గిద్యోను తను జయము పొందిన తర్వాత వారందరూ కూడా ముందు బంగారు పోగు చేసి ఎలాగైతే బంగారు దూడను చేశారు, ఇక్కడ కూడా మనుషులందరూ కూడా వాళ్ళు బంగారు ఇచ్చేసి ఒక యాజక వస్త్రము వలె ఉన్న ఏఫోదును చేశారు. అది చేసి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. Right? And in Judges 2:17 also it says that they played harlot with other gods. They were worshipping other gods. In God's eyes it is harlotry, it is adultery in God's eyes. ఇక్కడ దేవుడి దృష్టిలో ఇది ఒక వ్యభిచారంతో కూడినదిగా ఉన్నది. Right? God says that you are mine and you are my people and you are supposed to be faithful to me, and those people going away from that and then worshipping other gods, God is saying that is harlotry, that is adultery you are doing. దేవుడు ఎప్పుడైతే తన ప్రజలు తనని ఆరాధించడం, తనని పూజించడం మానేసి తనకు దూరంగా, దేవునికి దూరంగా వేరే వాటిని విగ్రహాలుగా చేసుకొని వేరే వైపు వెళ్ళడాన్ని దేవుడు వ్యభిచారంతో పోల్చుతున్నాడు. Right? So let's read this one more in Ezekiel 8:5-10. Ezekiel 8:5-10. Let's read one after the other. Ezekiel 8:5-10. So we have come from Moses, Joshua, Judges. Now we've come to the point where is in Ezekiel probably 300-400 years, and then still people are doing so many wickedness, so many idolatry, and God is helping them, rescuing them, but still they are going back to other gods, right? And then it came to a point that once the temple, Solomon's temple is built, they started keeping idols and everything inside the temple itself. మనం చూసినట్లయితే మొదట మోషే కాలంలో చూసాము, తర్వాత రాజుల్లో చూసాము, న్యాయాధిపతులు యెహోషువలో చూసాము, ఇప్పుడు యెహెజ్కేలులో వచ్చినప్పటికీ, అంటే ఈ కాలం 304 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలను వదిలినట్టు చూడలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా సొలొమోను కట్టిన మందిరంలో మళ్ళీ తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్ఠించినట్టు, దానికి పూజించినట్లు చూస్తాము. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయించున్నారు చూడుమని ఆయన నాకు సెలవీయగా. Right. So we see here, can you go to the picture? Yeah, 10,000. నేను లోపలికి పోయి చూచితిని.
అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. Right? What did God say? Tell them, you shall have no other gods before me. Right? Now the temple, the holy temple, where the ark of the covenant is kept and the presence of God comes in that place, they started putting all the idols inside the temple and they started worshipping the other gods. So it came to a culmination point that they put God away and His presence away, and they put every idol of the nations inside it and started worshipping Him. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పటికీ కూడా ఆయన మందసం ఉన్న పరిశుద్ధ స్థలములోనే వీళ్ళు అనేకమైన దేవత విగ్రహములను తీసుకొచ్చి ప్రతిష్ఠించి అక్కడ పూజించడం, అంతే దేవుణ్ణి పక్కకు పెట్టేసి వేరే ఉన్న అన్య దేవతలను ఎంతో హేయమైన కార్యాలను వీళ్ళు చేయడం, అక్కడ అన్య దేవతలను పూజించడం ప్రారంభించారు. Right? So we see that people's heart were always towards something as an idol. ఇక్కడ చూసినట్లయితే ప్రజల హృదయాలు ఎప్పుడు కూడా ఒక విగ్రహాల వైపు, ఒక దేవతల వైపు త్రిప్పుకున్నట్లుగా చూస్తాం. See, the nation of Israel is called Holy Land. Right? Today also Holy Land tour, Holy Land whatever, right? They call that was supposed to be the holy ground for God, where even when Naaman came to see Elisha, he said, "Can you please give some sand from your place? I wanted to take this sand and go to my place in Syria, and I want to build an altar and I want to worship the true living God alone." So the place, he was taking the sand from Elisha's place, which is the nation of Israel, because that place is called holy ground. It is holy ground for God, right? But the people inside the holy ground defiled it, and the most precious place, which is the temple, they defiled it and they made idols within that. ఇక్కడ ఇశ్రాయేలు అన్న దేశం అనగానే అది ఒక పరిశుద్ధ స్థలంగా, అంటే ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ యాత్ర అనేసి చూస్తాము. అంటే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా అంత పరిశుద్ధ స్థలంగా ఉన్నది. నామాన్ అనే ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చి ఆ మట్టిని తీసుకొని మేము ఈ సిరియా దేశంలోనికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టుకోవడానికి ఆ పరిశుద్ధ స్థలంలో నుండి మట్టి తీసుకెళ్లడానికి ఆయన ఆశపడ్డాడు. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ పరిశుద్ధ స్థలాన్ని ఒక చాలా హేయమైన కార్యముల చేత దాన్ని అపవిత్రంగా చేసినట్టు చూస్తాము. So this was the writing on the wall. This instance in Ezekiel was the writing on the wall. Then God said, "Okay, I'm done." Right? You are not changing your ways. You are putting everything as an idol before me, and you are not faithful to me. And then they became slaves for 70 years in Babylon. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత చెప్పినా దేవుడు మారినప్పటికీ, ఎంతసేపు వారి విగ్రహాలు వైపే వాళ్ళ హృదయం ఉన్నప్పుడు దేవుడు అందుకే వారిని 70 సంవత్సరాలు వాళ్ళు బబిలోనుకి కొనుక్కోబడ్డారు. Right? So we see all these things from the Old Testament, right? We have seen that how people were unfaithful to God, though God rescued them from the mighty nation Egypt, and otherwise they would have been slave and then they would have died there. God rescued from Egypt and from mighty enemies on the way, and He brought them into the land of Canaan. But even after that, they had set their heart towards idols of the land, and they were not faithful to God. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో నుంచి వాళ్ళ పాలుతేను ప్రవహించే దేశంలోనికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఎంతగానో ఆ దేశంలో నుంచి కష్టాల నుంచి దేవుని పాలుతేను ప్రవహించడానికి తీసుకొచ్చినప్పటికీ వారి హృదయం దేవుని వైపు లేదు, కానీ ఆ దేశంలో ఉన్న అన్య దేవతల వైపు వాళ్ళు తిప్పుకున్నట్లు చూస్తాము. See, why God is demanding this faithfulness from the nation of Israel? ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ దేశం నుంచి వారి నమ్మకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? Because the relationship that God has with the nation of Israel is a covenant relationship, which means that it's like a marriage relationship. Like a husband and wife, once they are married, a wife or a husband cannot go outside of the covenant and have wrong relationship with
other people. In the same way, God considers when you have become my people, you are supposed to be faithful to that covenant. You cannot go away from me and do something else with the other person. ఎందుకు దేవుడు ఇంతగా తాపత్రయపడుతున్నాడు ఇజ్రాయెల్ దేశం మీద అంటే, ఇజ్రాయెల్ దేశానికి దేవునికి ఉన్న సంబంధం ఒక భార్యాభర్తలు వాగ్దానం చేసుకున్నట్లు సంబంధంగా ఉంది. అంటే ఆ వాగ్దానాన్ని విడిచి భార్యాభర్తలు విడిపోయి వేరే ఎలా ఉంటుందో అలాగే దేవుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలతో, మీరు నా వాగ్దానపు ప్రజలు, మీరు వాగ్దానం చేసుకున్న ప్రజలు, దీని నుంచి తొలగిపోకూడదు ఆయన ఎంతగానో ఆయన ఆశించిన వాడై ఉన్నాడు. So now we will see what is happening in the New Testament during the time that we are living in. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్న మనం కొత్త నిబంధన కాలంలో ఉన్న మనం ఈ వాగ్దానాన్ని ఎలా తీసుకోవాలో చూస్తాము. We are in a modern world where we have so many things in our life. మన ఈ యొక్క మోడర్న్ జీవితంలో చాలా ఉన్నాయి మన జీవితాల్లో. ఈ కొత్త కాలంలో People might say that the Bible itself is like 2000 years old, right? It was the last book of the Bible, probably written 2000 years, so it's all outdated. And we can say that, I'm living in a modern time, in a modern world, and my reasonings are different. When we say that, we are making our reasoning, our knowledge as an idol. మనం అనొచ్చు, ఈ బైబిల్ గ్రంథం చాలా పాత గ్రంథం, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడింది, ఇది చాలా పాత కాలంది అనేసి అనవచ్చు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇది మనం కొత్త కాలంలో ఉన్నాం, మనం కొత్త విధానాలు, కొత్త ఆలోచనలు, మన జీవితమే ఒక కొత్తది అనేసి అనుకున్నప్పుడు మనం మన జీవితంలో వాటిని విగ్రహాలుగా ఉంచుకుంటున్నాం. Bible says God is same yesterday, today and forever. He is the same. There is no time before him, right? We cannot say that I am so modern and so advanced that I don't need you. మనం బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా బైబిల్లో దేవుడు నిన్న నేడు నిరంతరం ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. మనం కొత్త కాలంలో ఉన్నాం కాబట్టి మాకు నీవు అవసరం లేదు అని మనం చెప్పలేము. Right? So when God says us to obey on something, when we bring our modern mindset and say that, probably this looks very outdated. No, never say that. God expects obedience. God expects our complete faithfulness in the things that he is saying. దేవుడు మన జీవితాల్లో నుంచి విధేయతను కోరుకుంటాడు. ఆయన చెప్పిన దానికి విధేయత, ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి ఆయన కోరుకుంటాడు. అంతేకాని మన యొక్క ఆలోచనలు ఆయన దీనిలోనికి తీసుకొని రాకూడదు. Right? That's why Bible says in Proverbs 3:5 and 6, trust in the Lord with all your heart and lean not on your own understanding. Do not lean on your own understanding. Trust in me. When you lean on your understanding and your reasoning, it means that you are making that as an idol. మన జీవితంలో అందుకే దేవుడు అంటాడు, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక జీవించకండి. అంటే మన సొంత ఆలోచనలతో జీవించకూడదు. ఆయన చెప్పిన విధానాన్ని ఆయన వైపు చూడాలి. Right? Today in a technology world, we might make the learning different technologies as an idol. ఈ యొక్క కొత్త కాలంలో ఈ పరిజ్ఞానంలో మనం చాలా కొత్త వాటిని మన జీవితాల్లో విగ్రహాలుగా ఉంచుకోవచ్చు. We are living in a competitive world and we think that learning more technologies is what is going to needed for my life. మనం అనుకోవచ్చు, ఏవో కొత్త టెక్నాలజీస్ మనం నేర్చుకోవాలి, అది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అని కొత్త టెక్నాలజీస్ వైపు మనం పరిగెత్తవచ్చు. God is not against these technologies. Yes, we need to learn. దేవుడు దీనికి విరోధం కాదు. ఆయన ఎప్పుడు నేర్చుకోవద్దు అని చెప్పలేదు, కానీ మనం నేర్చుకోవాలి. But if our life is going after those technologies and we are making that, you are my God, you are the one who can save me, nobody else can save me, then we are telling that God, you are no power, this technology is the one who is having power to save me. మనం ఎప్పుడైతే ఆ కొత్త టెక్నాలజీస్ వైపు పరిగెట్టి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ టెక్నాలజీ ఇదే నా జీవితం, ఇవి నేర్చుకోవడమే అనేసి ఎప్పుడైతే వాటి వైపు పరిగెట్టి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో దేవుణ్ణి వదిలిపెట్టేసి అది మన జీవితాల్లో విగ్రహంగా మారుతుంది. So put God's word first. Live a life pleasing in the sight of God. That is important first. And then you do whatever that God is leading you to do, and then you will prosper in those things. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి దేవునికి మొదట ప్రాముఖ్యత ఇస్తామో మనం ఏది చేసినప్పుడు కూడా దానిలో అభివృద్ధి చూస్తాము. Money can be an idol for us. డబ్బు మన జీవితంలో విగ్రహంగా ఉండవచ్చు. Right? Though we might be learning many thousands compared to the time that our fathers have lived, but still it's not enough. We need more. మన పితరులు మన అమ్మా నాన్న వాళ్ళు సంపాదించకంటే చాలా రెట్లుగా మనం సంపాదించుకున్నప్పుడు మనకు తృప్తి లేకుండా ఇంకా సంపాదించాలి అని, ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆరాటపడుతుంటాము. And we are not able to even take care of the things
that God has given us because we feel that this is not enough. I need to do more, and you slog and you work overtime and do all those things, and you forget about God. God says you are under bondage. You are going after an idol. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన విషయాలు నమ్మకంగా ఉండక అవి మర్చిపోయి ఏదో పెనుకులాట ఏది జీవితంలో చాలా ఆయాసంతో ఇది చేయాలి అది చేయాలని పరిగెత్తున్నప్పుడు మనం ఒక రకమైన బానిసత్వంలో ఉన్నట్లే. And such people will never have satisfaction. Even though much money comes, still they will not be satisfied. There will always be more and more expenses that will be coming. అలాంటి మనుషులకు ఎప్పటికి కానీ తృప్తి గల జీవితం వాళ్ళు జీవించలేరు. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చులు పెరగడమే కానీ వాళ్ళు తృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు చూడలేరు. One of the ways that we say that Lord, you are my God, you are my provider, and everything that I have is from you, is by paying your tithes and offerings properly. ఒక విధంగా మనం దేవునికి మన యొక్క దశమ భాగం అర్పించి మన యొక్క నమ్మకత్వాన్ని దేవునికి చాటుకుంటాము. Right? I'm telling you one thing very, very clear. If you don't pay your tithes and offerings, I'm telling you, you will be always in need. I have seen it in my own life. I have been paying my tithes and offerings from the day one of my job, and I have never lacked any time in my life. I have never lacked, and I have got every blessing that is needed for my life, and God has blessed it when I was faithful in that. మనం ఎప్పుడైతే మనం దశభాగాలను దేవునికి నమ్మకంగా ఇస్తామో దేవుడు ఎప్పుడు దాని ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడే కానీ ఎప్పుడు కానీ మనం దాని ద్వారా నష్టపోము. Right? It is like when we do that, it is like saying that, Lord, you are my provider. It is not this job. You are my provider. You open doors for me. You gave me wisdom. If we lose our senses, where we will go and work? If we lose our senses, right? Where we will go and work? We will not be able to work. Everybody will kick that person out. You are no more worthy for me, right? But when we say that, Lord, you are the God of my life, you are the one who can provide, and when we do that in action, then God really sees our heart. Okay, now you trust me, and I will bless you, and I will make your life complete. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో ఉంచి దేవా నీవు నాకు అవన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నావు అని దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం మొదటి స్థానంలో పెట్టుకుంటాం, దేవుడిని మన హృదయాలను చూసి దేవుడు మన జ్ఞానం లేకపోతే మనం ఎలా సంపాదిస్తామో ఎవరు కానీ మన కంపెనీలో ఉంచుకోరు. ఎప్పుడైతే దేవుడే మనకు అనుగ్రహించాడు కాబట్టి ఎప్పుడైతే దేవుడి వైపు చూసి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తామో దేవుడు మన హృదయాలను ఎరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. When we worship our job and our company as God, right, and we put that first, whatever anybody says, I will do it, but if God says something, so I don't have time for it, then your job and your company is an idol. ఎప్పుడైతే మనం పని చేసే స్థలాల్లో వారు చెప్పిన పని అంతా మనం చేసి దేవుడు చెప్పిన పని చేయకపోతే మనం పని చేస్తున్న స్థలం ఆ కంపెనీని మనం విగ్రహంగా ఉంచుకున్నట్లే. Our selfish ambition can be an idol. When God says do this, do that, and we say no, I need to go to US, I need to go there, I need to go here. When God says no, if God has a plan there, go there. But if God does not have a plan and He says that you stay in the place where I am saying, and we reason out so many things with our own reasoning, and then we say we want to go there, God says it's an idol in your life. మన జీవితాల్లో మన స్వార్థపూర్వమైన కోరికల ద్వారా మనం చాలా విగ్రహాలను పెట్టుకుంటాం. ఒకవేళ మనం ఒక కోరిక అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్నప్పుడు కానీ దేవుని చిత్తంగా అది కాదు అన్నప్పటికీ కూడా మనం చాలా రకాల రీజన్స్ ఇచ్చి లేదు నేను అక్కడికి వెళ్ళాలి ఇది అది అని చెప్తూ ఉంటాం. కానీ అప్పుడు అవన్నీ కూడా మన జీవితాల్లో విగ్రహాలుగా మారిపోతాయి. Even people in the ministry can make their ministry as an idol. They want more people to come. They want to do whatever they want to do in their own strength, and then say, God says, okay, that has become an idol for you. You are no more wanting me to guide you, and then you do whatever you wanted to do. God will allow that to happen. దేవుని పరిచర్యలో కూడా చాలా విగ్రహాలు పెట్టేవాళ్ళుగా ఉంటారు. అంటే దేవుని పరిచర్యలో ఎక్కువ మంది రావాలని చాలా మంది రావాలని అలాగా దేవుని పక్కన పెట్టేసి ఎప్పుడైతే దాని వైపు పరిగెత్తారో అవి విగ్రహాలుగా మారిపోతాయి. In book of Revelation for the Ephesian church, God rebuked the church saying that you have lost your first love for me and you are running after so many things. They were doing ministry only, but God is saying now that has become your idol. See, I have seen it in my life, church. God will never take second place. Even your own ministry, the things that you do in the church cannot be an idol. Without God's presence, whatever we do here will be
going in fire. When the Lord judges, right? When we are standing before the Lord, God says, "You did not do whatever I asked you to do. You were doing whatever you wanted to." That's why Jesus says, they will come and tell, "Lord, Lord, did I not do this? Did I not do that?" He says that, "You who practice lawlessness, depart from me." Right? It is a very, very strong. So God is saying that you cannot take me away. If you want to follow whatever you want. But don't call yourself as child of God and Christian and all those things. He puts a clear slate on this, saying that either me or you do whatever you want to do. దేవుడు ఎప్పుడు కూడా ప్రథమ స్థానాన్ని కోరుకునేవాడు కాదు. స్థానం కోరుకునేవాడు ఎప్పుడు ఆయనకి మనం ఎప్పుడైతే ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, అది సంఘమైనా కానీ ఏదైనా కానీ ఆయన లేకుండా ఏ కార్యం చేసినప్పటికీ అది వ్యర్థమే. అందుకే ఎఫెసీయులకి దేవుడు అదే అంటాడు ప్రకటన గ్రంథంలో. మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్ళి, "దేవాదేవ, మేము అవి చేసాం ఇవి చేసామంటే అది మన సొంత జ్ఞానంతో చేసినవి." కానీ దేవుడు ఏవైతే మన జీవితాల్లో చేయాలనుకుంటున్నాడో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి చేయకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. As I already said, medicines, doctors, those things can become an idol for us. ముందుగా చెప్పినప్పటికీ మన జీవితాల్లో డాక్టర్లు, మందులు ఒక విగ్రహంగా మారచ్చు. Health drinks, I want to be like so strong and I want to be all those things can become idols. ఆరోగ్యమైన పానీయాలు అవన్నీ కూడా మన జీవితాల్లో ఎంతో బలంగా ఉండటానికి తీసుకునేవి విగ్రహాలుగా మారచ్చు. See, it is the Lord who appoints doctors. It is the Lord who gives medicines. It is the Lord who gives wisdom to the scientists to find the right medicines. All these things, if God is not there, we will inject something that will create a big chaos. There are so much people taken vaccine in US, and there's a study that's saying that all the children that are being born, they're going into autism. If God is not protecting us, we are gone case. దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఈ ప్రపంచంలో బతకలేము. ఇవి దేవుడి ద్వారా అనుగ్రహించిన జ్ఞానమే. ఒక సైంటిస్టులు ఒక మందులు కనుక్కుంటున్నప్పటికీ, ఏది కనుక్కున్నప్పటికీ అది దేవుడి నుంచి వచ్చిన జ్ఞానము. ఆ మందులు కానీ ఏవి కానీ దేవుడి నుంచి వచ్చిన జ్ఞానమే. కాబట్టి దేవుడు లేకుండా ఒకవేళ మందులు మనం తీసుకున్నప్పటికీ అది మంచిగా పనిచేయకుండా ఇంకా చెడుగా చేసినట్లు అవుతుంది. Right? So, as I said, God is not against medicine, but medicine cannot become your God. దేవుడు మందులకు విరోధి కాడు, కానీ మందులు అవే మనకు వైద్యమే మనకు దేవుడుగా మారకూడదు. It is like God gave the Ark of the Covenant, right? It is a blessing, right? God said, "Put it in the holy place, and then you put the blood, and then I will bless this nation of Israel when I am forgiving your sin." They took the Ark of the Covenant as an idol, and they were going after for war. You cannot make all those things as an idol. So when God gives a medicine and then say, "Okay, be healed, take this medicine and be healed," we cannot say, "Oh, this is what is going to save me now." No, not like that. God always wants Him to be first in our lives. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ప్రథమ స్థానాన్ని కోరుకునేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి మందసాన్ని దేవుడు ఒక పరికరంగా, ఒక ఆశీర్వాద పరికరంగా వాళ్ళకి ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆ మందసాన్నే ఒక విగ్రహంగా మార్చుకున్నారు వారి జీవితాల్లోకి. ఇప్పుడు కూడా మన జీవితాల్లో మందు ఇచ్చినప్పుడు ఆ మందునే మనం ఏదో వైద్యాన్నే మనం దేవునిగా పరిగణించి దాని వైపు, అయ్యో ఇదే నన్ను కాపాడుతుంది అని దేవుని వదిలిపెట్టేయకూడదు. Right? For people, cinema stars and people in sports and people, even Christian leaders can become an idol. Only if that person says something, I will listen. No, forget about word of God, or it doesn't matter. If he says something, I will listen. No, then you have made that person, Christian leader only he is also, you have made that person as an idol. మన జీవితాల్లో చాలా సినీ ప్రముఖులు కానీ, క్రీడాకారులు కానీ, ఒకవేళ క్రైస్తవ మత బోధకుల్ని కూడా మన జీవితాల విగ్రహాలు ఉన్నాయి. అంటే ఆ బోధకుడు చెప్తే నేను చేస్తాను, లేకపోతే చేయను అంటే అతన్నే ఒక విగ్రహంగా మనం ఉంచుకోకూడదు. Paul was rebuking the Corinthian church. Why you are saying I am of Paul, I am of Apollos? They were forming sects, right? Like forming groups between in the church, right? Did I die for you? Right? That's how today Christian leaders has to point always to Jesus Christ. We cannot save anybody. Right? Christian leaders cannot save you. Only God can save you. But you have to follow those leaders when they teach you from the Word of God.
క్రైస్తవ పెద్దలు వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళని అనుకరించకుండా వచ్చే వాళ్ళని దేవుళ్ళుగా మనం చూడకూడదు. ఎలాగైతే పౌలు అన్నాడు, నేను మీకోసం ప్రాణం పెట్టలేదు, నన్నెందుకు మీరు వాళ్ళు వర్గాలుగా చేయడం ప్రారంభించినప్పుడు పౌలు వారిని ఖండించాడు, నేను మీకోసం ప్రాణం పెట్టలేదు. కాబట్టి దేవుణ్ణి కాకుండా మనం వేరే వాళ్ళని పెట్టుకోకూడదు. Our pride and ego can be an idol. మనకున్న గర్వము, మనకున్నది ఒక విగ్రహంగా మారచ్చు. When God says, let this go, forgive that person, pray for that person, we say, what? How quickly I can forgive her? You don't understand our emotions, right? We can question God and say, come on, I cannot do that. Then God says, okay, that has become an idol for you. ఎప్పుడైనా దేవుడు వేరే వాళ్ళని క్షమించమని కోరినప్పుడు మనము అంత తొందరగా ఎలా క్షమించేస్తాం, మాకు భావాలు ఉండవా అని దేవుడిని మనం ప్రశ్నించినప్పుడు, సరే వదిలేసి అది నీ జీవితంలో విగ్రహంగా మారింది అంటాడు. Right? Our fears can be an idol. మనకున్న భయాలు ఒక విగ్రహంగా ఉండొచ్చు. When God says take a bold step and do this, and when we don't do that, no, I am so fearful, then that's an idol. ఎప్పుడైతే ధైర్యంగా దేవుడు చెప్పిన మాటను మనం చేయకుండా భయపడతామో అది మన జీవితాల్లో ఒక విగ్రహంగా మారచ్చు. God says fear not, fear not, fear not. I am the Lord who protects you. I am the Lord who provides you. When he says fear not, fear not, fear not, but still we say no, this fear is an idol. I have made it. I'm going to worship this alone. That has become an idol for you. When God says fear not, we say I'm scared. మన జీవితాల్లో దేవుడు ఇది చేయమన్నప్పుడు మనం చాలా భయాన్ని మన జీవితాల్లో చేసుకొని, అయ్యో ఇది చేస్తే అలా జరుగుతుందేమో, ఇది చేస్తే, కానీ దేవుడు నేను మీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నానని ఆయన మర్చిపోయి మన భయాల్నే మనం ఒక విగ్రహాలుగా మన జీవితాల్లో ఉంచుకునే వాళ్ళగా ఉంటాము. Right? And yeah, there are so many gadgets. Now gadgets can become an idol. We want to buy this, we want to buy that. See, God is not again. I'll come to that point, but let's complete this idol part. I'll come to that the actual point. All these things can become an idol. It is so distracting that I'm not able to pray now. Every WhatsApp ting, one message. I have taken my book Bible to read it. One message. Gone. Switch it off. Put it in silent mode. Read your word, spend time in the presence of God, and then you go and do it, then it is not an idol. Right? After that, if you do your prioritized thing, which is God first, then all rest next. Right? Then that is not an idol. But all the blessings, we put God away, and then we go after all the other things. Then it is an idol. మన జీవితాల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకున్న గ్యాడ్జెట్స్ ఒక విగ్రహాలుగా మారచ్చు. మనం బైబిల్ చదువుకోవడం మొదలు పెట్టినప్పుడు మన మెసేజ్లు కంటిన్యూస్ గా రావడం, దాని వైపు మన యొక్క దృష్టి మళ్ళడం తోటి అది వ్యతిరేకం కాదు, కానీ మొదట మనం దేవుని పక్కన పెట్టేయకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి అవి ఉపయోగించుకోవాల్సిన పరిమితిలో మనం ఉపయోగించుకున్నప్పుడు అవి విగ్రహాలు కాదు. కానీ అదే మొదటగా ఇచ్చి దేవుడిని బైబిల్ కూడా చదవకుండా వాటినే మనం చూసుకున్నప్పుడు అవి మన జీవితాల్లో విగ్రహాలుగా మారుతాయి. Our body can become an idol for us. మన శరీరము ఒక విగ్రహంగా మారచ్చు. Right? We become so beauty conscious and we so strength conscious, right? It can become an idol for us. మన శరీరం ఒక విగ్రహంగా మారచ్చు. అంటే మనం ఎంతో అందంగా కనిపించాలని, సౌందర్యంగా ఉండాలని మన శరీరానికి చూసుకుంటున్న జాగ్రత్తలు ఒక విగ్రహంగా మారచ్చు. God is not against makeup or building your body and being instant. God is not against it. But when that becomes your God, right? No, I have to be like this and I have to show my 6 packs, 8 packs, 10 packs, whatever, right? Then God says, sorry, you made that as an idol. Your whole effort is going into that and you are not worshipping me. దేవుడు వాటికి ఈ సౌందర్యానికి వీటికి అన్నిటికీ విరోధి కాడు, కానీ దేవుని పక్కన పెట్టేసి మనం బాహ్య ఆకర్షణకే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అది మన జీవితాల్లో విగ్రహంగా మారుతుంది. Right? Our caste, our language, our region, South Indian, North Indian. When God says there is no Jew or a Greek now, forget about that. Right? And then we say, no, I will marry only in my caste and I will do only for this people. Right? God says you have made your caste, your region, your language as an idol. మన జీవితాల్లో మనం ఎన్నో వర్గాలుగా, అంటే కులము అనేది వర్గము, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అని లేదు నా కులస్తులను పెళ్లి చేసుకొని ఈ కులస్తులను పెళ్లి, కానీ దేవుడు అన్నాడు అన్యజనులు మీరు అందరూ ఏమి కాదు, అందరూ ఒకటే అన్నప్పటికీ కూడా మనము
ఆ వర్గీకరణ మన జీవితాల్లోకి తీసుకొస్తాం. The main way the enemy has divided people in this world is through race and caste and creed. God says, I want you to be one. You are my children. I wanted you to come to me. Don't get separated. Don't make that as an idol. మనుషుల ఐక్యతను శత్రువుడు ఎలా దొంగిలించారండి? ఈ వర్గ విభేజన, కులము బట్టి, కాస్ట్ను బట్టి వీళ్ళు వర్గాలుగా విభజించడం వల్ల మనుషులందరూ ఒకటిగా ఉండకుండా, కలవకుండా విడిపోయినట్టు. కానీ దేవుడు అలా కాదు, మనుషులందరూ ఐక్యతగా ఉండి ఆయన్ని ఆరాధించాలని కోరుకునేవాడు. So in short, anything that we put as first apart from God is an idol. క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు కాక వేరే ఏది కానీ మన జీవితాల్లో మనం స్థానం ఇచ్చినట్లయితే అది విగ్రహం. It can be anything, your family, your job, your career, your ambitions, selfish ambitions, or your plans, your children, everything. If it takes a place where it is supposed to take the place of God, then that thing that you are putting has become an idol in your life. దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం ఏ దానికి ఇచ్చినప్పటికీ అది మన జీవితాల్లో విగ్రహం. అది ఏదైనా కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలు కావచ్చు, మనకున్న ఆశలు, కోరికలు, అవి ఏవైనా కానీ దేవుని స్థానాన్ని అవగానే ఆక్రమించినట్లయితే అవి విగ్రహాలుగా మారుతాయి. Right? With this one verse I'm going to close. Probably I'll continue that in next week. Like we saw in the Old Testament, God allowed them to make a temple and for the people to come and worship Him, and they made the temple itself as an idol, and they put idols also inside the temple, and God was out of the picture. In the same way, today our life, God has called us to be, what is our body? Our body is the temple of the Holy Spirit, and Bible says that He is residing in us. His presence is there in us, and when His presence is there in us, we take God out and we replace that with something else. Then God says it is an idol. Like the way the Israelites had gone away from their holy land, from their holy place. Before God takes a big step, let's repent and come back to the Lord and say, Lord, all these things, my blessing, the job, the money, or the family, the children, or the house, or cars, or whatever it is, Lord, it is from you. We need to come to that state and we say, Lord, all these are your blessings, you have given me. If your strength is not there, I would have gone. And when we, with that heart, when we come to the Lord and say, Lord, I want to put you first, and then when God sees from our heart, we cannot play with Him, we cannot play around with Him, right? God really looks into our heart. And really when He sees that, yes, my children are putting me first, and I will bless them, and I will protect them, and they will be my holy generation, and I'm going to bless them so much that they will prosper in this land. And that's how God wants to bless us. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు మందిరాన్ని కట్టమన్నాడో, వాళ్ళు మందిరాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించకుండా మందిరంలోనికి అన్య దేవతలు తెచ్చి దేవుణ్ణి పక్కన పెట్టేసి వేరే వాటిని అంతా ఆరాధించినట్టు మనం ఈ జీవితంలో కూడా మనకున్న వాటిని కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనకున్న కార్లు కానీ, మనకున్న ఇల్లు కానీ, ఏవైనా కానీ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఈ కొత్త నిబంధనలో మనమే, మన శరీరమే దేవుని యొక్క పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నప్పుడు మన ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి ఉంచుకోకుండా వేరే ఏవేవో ఈ లోకంలో ఉన్న వాటిని మనం మన జీవితంలో ఆ స్థానానికి ఇచ్చినప్పుడు అది దేవుడే మన హృదయాలను ఎరిగేవాడు, మన హృదయాన్ని చూసేవాడు. కాబట్టి దేవుడితో మనం మాట్లాడుకోలేము. కాబట్టి ఎప్పుడైతే మనం దేవా ఇవన్నీ నువ్వు అనుగ్రహించావు కాబట్టి నీకు ప్రథమ స్థానం ఇస్తామంటాము, అప్పుడు మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని చూస్తాము. When I was a non-Christian, the way that I used to worship those gods is, I used to go there and I used to pray for my studies and then say, if I get a first rank or second rank, I will do this for you, so please give me something. అన్యుడుగా ఉన్నప్పుడు ఎలా ఆరాధించేవాడు, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పరీక్షలు అయినప్పుడు ఏదైనా పూజించి ఇది నువ్వు చేస్తే ఇది నీకు ఇస్తాను అలా మొక్కుకునేవాడు. Right? So it is like you are bribing, you are giving something to him and then you get something back. అదేదో లంచం ఇచ్చినట్లు నేను ఇది ఇస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇచ్చి పుచ్చుకున్నాడు. There is no other dedication. Forget about my life. How worst my life is doesn't matter.
You go and give something and you get something back. జీవితం ఎలా ఉన్నప్పటికీ ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పటికీ అదంతా పరిగణలోకి రాదు, కానీ నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు అన్నట్లు ఉన్నది. But when you come to Christ, He says, lay your life as a willing sacrifice before me. Complete life. I need your complete life. You cannot bribe me. He is the God of heaven and earth. You cannot give anything to Him. Whatever we do for Him, even our money or whatever we do, it is out of gratitude. You cannot give Him and start. He says like, all these are mine. All these are mine. Right? You have to lay your life as a willing sacrifice, like in Romans 12:1 and 2. Come before and lay your life as a willing sacrifice and kneel and worship. Then I bless you. When I bless you, you will prosper. You will really prosper. You will really prosper. Not like the way those gods give you something and then He will catch you in something else. Not like that. When He adds a blessing, He will not add sorrow to it. Right? He will bless you that you will be satisfied in your life. Your life will be a blessing to others. That's the kind of a blessing He wants us to have. Not just 1, 2, 3 things here and there. He make your life as a blessing to others. మన జీవితాలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకోండి. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవుడికి అర్పిస్తామో, దేవునికి సాష్టాంగ మనం సమర్పించుకుంటామో, అప్పుడు మనం జీవితాల్లో మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో అంత ఇంత ఇచ్చి దేవుడిని, అదేదో మనం అన్ని ఇచ్చింది దేవుడే కాబట్టి మన కృతజ్ఞతగా మనం తిరిగి దేవునికి ఇస్తున్నామే, కానీ ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన ఆయనకి ఏమీ కొదవలేదు. కానీ దేవుడిని ఎప్పుడైతే మన హృదయంతో మనం సర్వం ఆయనకి సమర్పించుకుంటామో, ఆయన ఇక్కడ అక్కడ ఏదో కొద్దిగా ఆశీర్వదించే దేవుడు కాదు, కానీ మనల్ని సర్వం నిత్యము ఆశీర్వదించాలనుకునే దేవుడు. There are times in my life I felt like when the particular prayer was not answered, like when I was not very mature during that time, I'm saying, I used to get offended with God, like, come on, I've been following you, right? Like, you could have better given me this one, right? So I used to get offended with God. But then when I started understanding about God, it is not, you cannot demand Him. He is the King. Can you go to the Prime Minister and say, hey, what are you doing, man? give me this one. When this worldly 4 years, 5 years they are living, to such people we cannot speak like that. You cannot speak like that to God. You have to lay your life and say, Lord, not my will, let your will be done. When you have that kind of a surrendered life, and then God says, I'll bless you. ఎప్పుడైతే మనం సమర్పించుకునే జీవితం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఉండే ఒక 4-5 సంవత్సరాలు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మనం ఎంతో కేర్లెస్ గా ఏమి అడగలేము కదా, కానీ ఆయన రాజుగా అలాగే లోకానికి రాజుగా ఉన్న దేవుడిని మనం ఎలాగా డిమాండ్ చేయగలుగుతాము. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాలను ఆయనకు సమర్పించుకుంటామో ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడే. So the Lord is the Lord of heaven and earth. He really proves it. So when we go to the Lord, I have changed my life in such a way that the things that I desire and I would really wanted, if I really wanted, I should not focus on that first. I really wanted that something, I cannot make that as an idol before God and say, Lord, I want this one, but not my will, let your will be done. When you say that, then when you delight in the Lord, even if that comes or doesn't come, doesn't matter for me. All I need is you. When you delight in the Lord, then He gives the desires of your heart. When He sees that you are delighting in Him and you are pleasing Him, then He gives you the desires that is needed for your life. మనకి ఏదైనా మనం జీవితంలో కావాలనుకున్నప్పుడు ఆ కావాల్సిన వాటి మీద మనం కేంద్రీకరించకుండా దేవుని వైపు కేంద్రీకరించినప్పుడు, దేవునిలో ఆనందించినప్పుడు, దేవునికి మన జీవితం సమర్పించుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయనలో ఆనందిస్తామో అవి మనకు వచ్చినా రానప్పటికీ కూడా మనం ఆనందంగానే ఉంటాం. ఎప్పుడైతే ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడో ఆయన మన హృదయ కోరికలు నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. So be smart. If you want something to be answered and done in your life, don't make that as an idol. Submit to the Lord, worship Him, and say, Lord, even if it happens or doesn't happen, doesn't matter for me, all I need is you. And when you have that kind of a surrendered life, I tell you, you will be blessed. మన జీవితాల్లో ఎప్పుడైతే మనం కొంచెం స్మార్ట్ గా ఎలాగైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు దాని విగ్రహంగా చేసుకోకుండా దేవునికి వదిలేసి, దేవుని చిత్తానికి వదిలేసి మనం ఎప్పుడైతే మన జీవితం చూస్తామో అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడుగానే ఉంటాడు. Right, we'll continue to see this next week also. Brother, can you show that video?